హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఈరోజు కూడా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందరూ కూడా యూస్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక వాకిన్ ఇంట్రో అయితే జరగబోతుందన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 24th జరగబోతుంది. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. క్వాలిఫికేషన్ అయితే మీకు ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అటు ఫ్రెషర్స్ అలాగే 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. వీళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారనమాట. అది ఒకసారి చూడగలరు. అలాగే దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 9 AM నుంచి 1 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇది సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణగా ఉంటుందన్నమాట. బొంతపల్లి లొకేషన్గా దీనికి సంబంధించిన వెన్యూ అయితే ఉంటుంది. దీనికి ఈ ఇంటర్వ్యూకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే దీనికి మనం తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అవన్నీ కూడా తీసుకొని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చూడండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆప్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా 24th అంటే సాటర్డేన వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ మరియు అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎంఎస్సిలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అలాగే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. మీరు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇదో మంచి అవకాశం. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అనలిటికల్ R&D డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎంఎస్సిలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి వీళ్ళు కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతా అని చెప్తారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే తెలుగు స్పీకింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే మీరు 10 AM నుంచి 5 PM లోపు అయితే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంటర్వ్యూ టైం వచ్చేసి 9 AM నుంచి 12 PM వరకు అయితే జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ అప్డేటెడ్ రెజ్యూమ్, డాక్యుమెంట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అలాగే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్ ఇవన్నీ తీసుకొని మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరి వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. ఇది మనకి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 147, రామలింగంపల్లి, బొమ్మలమారం, యాదాద్రి డిస్టిక్, తెలంగాణ అనమాట. అలాగే వీళ్ళు మనకి అంటే 2 మెయిల్ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వీటికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి పినాకిల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన వేకెన్సీస్ అనమాట. వీళ్ళు ఫార్ములేషన్ డెవలప్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 to 5 years ఎవరికైతే ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు పాయింట్స్ వైజ్గా. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోగలరు. ఇదైతే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. ఇది మనకి పినాకిల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ అనమాట. ఈ ఆర్తి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇది మనకి ముంబై లొకేషన్గా వెన్యూ అయితే ఉంది. దీనికి సంబంధించి 31st జూలైన మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. 10 AM నుంచి 2 PM వరకు
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విజనరీ ఆర్సిఎం నుంచి సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. అది కూడా హెచ్సిసి కోడింగ్లో ఎవరికైతే 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే ఇదో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి లొకేషన్ మీకు చెన్నై మరియు హైదరాబాద్ ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఫర్దర్గా అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జీనోవెల్ నుంచి వచ్చింది. వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బయో అనలిటికల్ మానిటర్, సిఆర్ఏ, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, క్లినికల్ మానిటర్, అలాగే జిఎంపి ఆడిటర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి టోటల్గా 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిఆర్ఏకి వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బయో అనలిటికల్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు అప్ టు 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం జిఎంపి ఆడిటర్కి చూసినట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు అప్ టు 7 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా వీళ్ళు కొన్ని కోడ్స్ అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఈ కోడ్స్ అయితే మీరు సబ్జెక్ట్ లైన్గా మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అపోలో ఫార్మసీతో టైఅప్ అయ్యి వాకన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అది కూడా తిరుపతి మరియు చిత్తూరు డిస్టిక్లోని తిరుపతిలో మనకి ఈ వాకన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అపోలో ఫార్మసీ ఆపోజిట్ పలాని థియేటర్, ఆర్సీ రోడ్, తిరుపతిలో మనకి దీనికి సంబంధించి వెన్యూ అయితే ఉంటుందన్నమాట. డేట్ వచ్చేసి 26th కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 10 AM నుంచి. మరి జాబ్ వేకెన్సీస్ కనుక ఒకసారి చూసినట్లయితే ఫార్మసిస్ట్కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మీకు ఎంఫార్మసీ లేదా బీఫార్మసీ లేదా డీఫార్మసీ క్వాలిఫికేషన్తో పీసీఏ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. దీనికి శాలరీ వచ్చేసి 10,440 రూపీస్ నుంచి 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే మీకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇన్సెంటివిటీస్ కూడా ఉంటాయి. ఇన్సెంటివిటీస్ 1000 నుంచి 3000 వరకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ మీకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇలా ఆల్ అలవెన్సెస్ అయితే మీకు ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 30 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి రీటైల్ ట్రైనీ అసోసియేట్కి వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ వచ్చేసి 9,420 రూపీస్ అయితే మీకు ఇస్తారు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అలాగే సర్టిఫికేట్స్ని, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మరియు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన వెన్యూకి అయితే మీరు వెళ్ళిపోగలరు. నెక్స్ట్ అలాగే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి యూనికేమ్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇది మనకి గజియాబాద్ లొకేషన్గా మీకు ఉంటుందన్నమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో వీళ్ళు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోగలరు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ మనకి జీవీకే బయోసైన్సెస్ నుంచి వచ్చింది. వీళ్ళు సింథసిస్ కెమిస్ట్రీ సొల్యూషన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్గా.
దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు అనమాట. మినిమం 4 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నాచారంగా ఉంటుంది. దీనికి మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీకు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జూబిలెంట్ బయోసిస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు లొకేషన్ వచ్చేసి నోయిడాగా ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఎంఫార్మసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనకి పాయింట్స్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోగలరు. దీనికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జీవీకే నుంచి వచ్చింది. వీళ్ళు ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అనమాట. లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరుగా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో అది కూడా మినిమం 15 daysలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. వీళ్ళు వచ్చేసి రెగ్యులేటరీ స్పెషలిస్ట్ RRDM కాంట్రాక్ట్ 2కి మీరు ఎలా అప్లై చేయాలన్నది చూసినట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా కన్సల్టెంట్ RRDM అని మెన్షన్ చేసి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. అటు ఫ్రెషర్స్ అలాగే ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి పిరమాల్ ఫార్మా సొల్యూషన్స్ నుంచి వచ్చిన జాబ్ వేకెన్సీస్ అనమాట. ఇదైతే జాబ్ వేకెన్సీ కాదు, ఇది మనకి అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే బీఎస్సీ, బీఫామ్ మరియు ఎంఎస్సీ మరియు ఎంఫార్మసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇండస్ట్రీలో అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. వీళ్ళు అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ అయితే అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయండి. మరి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి పారాక్సెల్ నుంచి వచ్చిందనమాట. స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్కి సంబంధించి వీళ్ళు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సాస్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట. దీనికి మినిమం 2 years అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఈ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. లొకేషన్ మనకి ఎనీ రీజియన్, ఇండియాలోని ఎనీ రీజియన్లో మనకి దీనికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. డేట్ వచ్చేసి 30th April 2021 లోపు అయితే మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. ఎవరైతే సాస్ ప్రోగ్రామింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి బయోక్లినికా నుంచి వచ్చిందనమాట. ఫార్మ్కో విజిలెన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి మైసూర్ లొకేషన్గా వీళ్ళు ఈ జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీనికి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హెట్రో బయోఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు R&D డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ మనకి జడ్చర్లగా ఉందన్నమాట, హైదరాబాద్ లొకేషన్గా. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఫిడెలిటీ నుంచి వచ్చిందనమాట. డ్రగ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్
పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు. ఇది మనకి ఫార్మకో విజిలెన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇది మనకి ముంబై లొకేషన్గా ఉంటుంది. జాబ్ లొకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్కి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఐసీ బయో సైన్సెస్ నుంచి వచ్చింది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ వచ్చేసి వీళ్ళు క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి, బయోస్టాటిక్కి సంబంధించి, అలాగే మెడికల్ రైటింగు, ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే క్లినికల్ డేటా మేనేజ్మెంట్కి వచ్చేసి లీడ్ డేటా మేనేజర్కి వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ సీనియర్ క్లినికల్ డేటా కోఆర్డినేటర్కి వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు క్లినికల్ డేటా కోఆర్డినేటర్ పొజిషన్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా క్లినికల్, బయాలజికల్ లేదా మ్యాథమెటికల్ లేదా నర్సింగ్లో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మీకు కంప్లీట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం బయోస్టాట్ అండ్ ప్రోగ్రామింగ్కి సంబంధించి వీళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే సాస్ ప్రోగ్రామింగ్లో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. అలాగే జూనియర్ సాస్ ప్రోగ్రామర్కి వచ్చేసి మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిలో స్టాటిస్టిక్స్ లేదా ఫార్మాడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే మీకు క్లినికల్ సాస్ ప్రోగ్రామింగ్కి సంబంధించి సర్టిఫికేషన్ కూడా మీకు ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెడికల్ రైటింగ్కి అడుగుతున్నారు. వీళ్ళు సీనియర్ మెడికల్ రైటర్కి వచ్చేసి వీళ్ళ రిక్వైర్మెంట్ చూసినట్లయితే మెడికల్ రైటింగ్ విత్ 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా సిఆర్ఓలో. జూనియర్ మెడికల్ రైటర్కి వచ్చేసి మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ అయితే మీకు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా ఫార్మాడీ మరియు బీడిఎస్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే మెడికల్ రైటింగ్లో ఇది మీకు మంచి అవకాశం, ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫార్మకో విజిలెన్స్ అనమాట. దీనికి మినిమం 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. పొజిషన్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ కోఆర్డినేటర్ అనమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మాడీ, ఎం ఫార్మసీ, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఐఎంఎస్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి వీళ్ళ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కెరియర్ సెక్షన్లో అయితే మీరు చెక్ చేస్తే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఉంటాయి. అలాగే వీళ్ళు మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేయొచ్చు. అటు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మీ రెజ్యూమ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు బై ఛాన్స్ అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, వీటికి కూడా ఫ్రెషర్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ రెజ్యూమ్ కనుక స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి ఓకే అనిపిస్తే ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా నేను చెప్పే వాటికి అప్లై చేస్తూ ఉండండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి టెక్ అబ్జర్వర్ నుంచి వచ్చిందనమాట. ఈ కంపెనీ వచ్చేసి మనకి ఢిల్లీ, ముంబై అలాగే హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడ నుంచే జరుగుతాయన్నమాట. వీళ్ళు కొన్ని పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అవేంటన్నది ఒకసారి చూసుకున్నట్లయితే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, అలాగే పిఎం క్లినికల్ ఆపరేషన్స్ మరియు పిఎం సిడిఎం, నెక్స్ట్ సీనియర్ సాస్ ప్రోగ్రామర్స్, అలాగే సీనియర్ బయోస్టాటిస్టిషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే సిఆర్ఏ పొజిషన్కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. అయితే వీళ్ళు మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. కెరియర్ సెక్షన్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మెయిల్ ఐడి మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్. చూస్తూనే ఉండండి ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్.